హైదరాబాద్ నగరాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి. మొన్న చార్మినార్, నిన్న సికాచి. తాజాగా రామంతపూర్లో మరో విషాదం నగరవాసులను హడలెత్తిస్తోంది. రామంతపూర్ గోకుల్ నగర్లో విద్యుత్ ప్రమాదంతో ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా 5 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. రామంతపూర్లో నిర్వహించిన శోభాయాత్రలో విద్యుత్ షాక్ ఘటన స్థానిక ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మృతులు రాజేంద్రరెడ్డి, వికాస్, శ్రీకృష్ణ, శ్రీకాంత్, సురేష్ యాదవ్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా చార్మినార్ వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని మరువకముందే నగరవాసులను సిగాచి బ్లాస్ట్ హడలెత్తించింది. తాజాగా రామంతపూర్లో విద్యుత్ షాక్ రూపంలో జరిగిన మరో విషాద ఘటన ఏకంగా 5 వ్యక్తులను బలి తీసుకుంది. రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర విద్యుత్ ప్రమాద కారణంగా విషాదంతో ముగిసింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో రామంతపూర్లో శోభాయాత్ర ప్రారంభమైంది. వర్షం కారణంగా శోభాయాత్ర కొంత ఆలస్యంగా కొనసాగింది. చెక్కలతో తయారు చేసిన పీఠంపై శ్రీకృష్ణుడి విగ్రహాన్నుంచి దాన్ని జీప్కి తగిలించి దేవుణ్ణి ఊరేగించారు. అర్ధరాత్రి 12:30 గంటలకి గోకుల్ నగర్లోని యాదవ సంఘం దగ్గరకు వచ్చింది రథం. ఆ తర్వాత జీప్తో కనెక్షన్ని తొలగించి భక్తులు రథాన్ని తోసుకుంటూ ఊరేగించారు. రథం గోకుల్ నగర్కి దగ్గరలోకి రాగానే పైనున్న హైటెన్షన్ పవర్ లైన్లోని కరెంటు తీగలు రథానికి పైన వేలాడుతున్న టీవీ కేబుల్ వైర్లను తగలటంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ వచ్చింది. దీంతో రథాన్ని తోస్తున్న వారు హఠాత్తుగా కింద పడిపోయారు. మరోవైపు నుంచి నిప్పురవ్వలు రాలిపడ్డాయి. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంతలోనే తేరుకున్న స్థానికులు కరెంటు షాక్తో కింద పడిపోయిన వారిని పక్కకు లాగి సపర్యలు చేశారు. అయితే అప్పటికే వర్షం కురుస్తుండటంతో కింద పడిన వారిని పక్కనే ఉన్న షాప్ షెల్టర్లలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి సిపిఆర్ చేసినా ఫలితం లేకపోయింది. పోలీసు వాహనాల్లో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కరెంటు షాక్కి గురైన 5 చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. గాంధీ ఆసుపత్రి మార్చరీ వద్ద మృతుల కుటుంబీకుల రోదనలతో విషాదం చుట్టుముట్టింది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. జీప్తో కనెక్షన్ని తొలగించి రథాన్ని ఉత్సవ నిర్వాహకులు తోసుకుంటూ వెళ్లారు. వీరితో పాటు కొందరు పోలీసులు సైతం రథాన్ని కొద్దిసేపు చేతులతో తోసినట్టు తెలుస్తుంది. అయితే వీధుల గుండా ఎక్కడ పడితే అక్కడ వేలాడుతున్న టీవీ కేబుల్ కనెక్షన్ వైర్ల కిందుగా ఈ రథయాత్ర సాగుతుంది. ఒకచోట కేబుల్ కనెక్షన్ వైర్లపైన రబ్బరు తొలగిపోయి రాగి తీగలు బయటపడ్డాయి. దీంతో పైనున్న హైటెన్షన్ వైర్లు కేబుల్ వైర్లకు తగలటంతో రాపిడి జరిగిన కేబుల్ వైర్ల గుండా ప్రసరించిన విద్యుత్ రథానికున్న ఇనుప కడ్డీలకు తాకింది. దీంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే రథం పైన ఉన్న పూజారికి ఏమీ కాలేదు. కారణం శ్రీకృష్ణుడి విగ్రహాన్నుంచిన పీఠం కింద ఏర్పాటు చేసిన చెక్కలు. కేవలం రథానికున్న ఇనుప కడ్డీలను పట్టుకున్న వారికి మాత్రమే విద్యుత్ షాక్ తగిలింది. ఏదీ పట్టుకోకుండా రథం పైన ఉన్న వారికి షాక్ తగలలేదు. దీంతో వారు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అంతేకాదు, రథాన్ని అప్పటి వరకు తోసి అప్పుడే పక్కకు జరిగిన పోలీసులు దాదాపు 40 మంది ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోగలిగారు. చనిపోయిన వారంతా 21 నుంచి 40 ఏళ్లలోపు వారే కావడంతో ఘటనా స్థలంలో విషాదం అలుముకుంది. మృతుల్లో పాత రామంతపూర్కి చెందిన కృష్ణ అలియాస్ డైమండ్ యాదవ్ వయసు 21 ఏళ్లు, 35 ఏళ్ల శ్రీకాంత్ రెడ్డి, పాత రామంతపూర్కి చెందిన 34 ఏళ్ల సురేష్ యాదవ్, 39 ఏళ్ల రుద్ర వికాస్, 45 ఏళ్ల రాజేంద్రరెడ్డి ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అత్యవసర చికిత్స అవసరమైన ఒకరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మరొకరిని నాంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరో 2 స్థానిక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నగరవాసులు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. మరికొద్దిసేపట్లో శోభాయాత్ర ముగుస్తుందనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు అంబరాన్నంటే సంబరంతో శ్రీకృష్ణుడి శోభాయాత్రలో పాల్గొన్న వాళ్లు హఠాత్తుగా మృత్యువోడికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీశారు. ఈ విషాద ఘటనకు కారణాలను, పూర్తి వివరాలను తక్షణమే అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గాయపడిన వారి పరిస్థితిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్రమాద ఘటనపై స్పందించారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
మృతుల కుటుంబాలకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.